ఈరోజు తెలుసుకుపోయే టాపిక్ ఏంటంటే అప్రెంటిస్షిప్, ఓఎన్జీసీ అప్రెంటిస్షిప్. అంటే చాలామంది ఐటీఐ, బీఈ, బీటెక్, ఇంకా కెమిస్ట్రీ సంబంధించిన సబ్జెక్ట్లో చాలామంది కోర్స్ కంప్లీట్ అయ్యి అప్రెంటిస్షిప్ కోసం వేచి ఉన్న వాళ్ళకి ఈ ఓఎన్జీసీ సంస్థ అనేది అప్రెంటిస్షిప్ రిలీజ్ చేసింది. ఓఎన్జీసీ అంటే ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇదేంటంటే ఎప్పుడు రిలీజ్ చేసిందంటే నోటిఫికేషన్ రిలీజ్ డేట్ 16/10/2025, అంటే మొన్న అక్టోబర్. అలాగే స్టార్టింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ 16/10/2025, అంటే మొన్నటి స్టార్ట్ అయినాయి. అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ November 6, 2025. సెలక్షన్ డేట్ ఏంటంటే November 26న సెలక్షన్ డేట్ అనేది ఈ అప్రెంటిస్షిప్ కి డేట్ అనేది ప్రకటించడం జరిగింది. అలాగే పోస్టులు వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఇందులో ఏంటంటే నార్త్ ఇండియన్ సెక్టర్ అంటే డెహ్రాడూను, ఢిల్లీ, జోధ్పూర్, అవి నార్త్ ఇండియన్ సెక్టర్. అలాగే ముంబై సెక్టర్లో ముంబై, పావేలు, నెహ్వా, గోవా, హజరియా, యురాన్ అనేవి ముంబై సెక్టర్లోకి వస్తాయి. అలాగే వెస్టర్న్ సెక్టర్లోకి కొంబే, వడోదరా, అంకేశ్వర్, అహ్మదాబాద్, అంటే ఇవన్నీ కూడా ఏరియాలు బట్టి ఉన్నాయి. అలాగే నార్త్ ఇండియన్ సెక్టర్కి ఎన్ని పోస్టులు ఉన్నాయో మీరు పాస్ చేసి చూసుకోండి. అలాగే సెక్టర్ వైజ్ ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో అవి మీరు చూసుకోండి, దేనికి అప్లై చేసుకోవాలనుకుంటున్నారు. అలాగే నెక్స్ట్ మనకేంటంటే క్వాలిఫికేషన్. ఏంటి క్వాలిఫికేషను? ఐటీఐ క్వాలిఫికేషన్ వాళ్ళు, అలాగే బీఏ, బీఎస్సీ అంటే బీఎస్సీ కెమిస్ట్రీ, బీకామ్ అకౌంటెంట్స్, అలాగే బీబీఏ అంటే బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, అలాగే బీఈ, బీటెక్ అంటే ఏదైనా యూనివర్సిటీ నుంచి వీటిలో ఎవరైతే సర్టిఫికేట్ పర్సన్ ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే ఎన్ఏపిఎస్ లేదా ఎన్ఏటిఎస్. ఎన్ఏపిఎస్ అంటే నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రమోషన్ స్కీమ్. అలాగే ఎన్ఏటిఎస్ అంటే నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్. అంటే దీని ప్రకారం మనము మెయిన్ పోర్టల్లోకి వెళ్ళి మనము అప్లై చేసుకోవాలి. దీనికి స్టైఫండ్ ఎంత ఇస్తారంటే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్కి 12,300, డిప్లొమా అప్రెంటిస్షిప్కి 10,900, ఐటీఐకి ట్రేడ్కి 1 సంవత్సరం కోర్సు 9,600, అలాగే ఐటీఐ ట్రేడ్ 2 సంవత్సరాలకి 10,000, అంటే నెలకి ఇస్తారు. ఇదంతా అంటే ఎంత ఇస్తారనేది మనం ఇందులో చూసుకోవాలి. అంటే టీఏడిఎల్ మాత్రం ఎవరనమాట. రిలాక్సేషన్ అంటే 18 సంవత్సరాలు నిండిపోవాలి, అలాగే 24 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి. ఇక్కడ వయసు సడలింపులు ఏమన్నాయంటే ఎస్సీ ఎస్టీ వరకు 5 సంవత్సరాలు, ఓబీసీ వరకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ వరకు ఏమో 10 సంవత్సరాలు. అంటే ఈ ఏజ్ ఇవన్నీ చూసుకొని మీరు అప్రెంటిస్షిప్కి ఇంట్రెస్టెడ్ ఉంటే తప్పనిసరిగా ఈ వెబ్ పోర్టల్ ఏదైతే ఉందో దరఖాస్తు చేసుకునే విధానం చెప్తాను, దాని ప్రకారం మీరు అప్లై చేసుకోవాలి. ఇక్కడ పుట్టిన తేదీ ఇవన్నీ కూడా ఏంటంటే మీరు నోటిఫికేషన్, అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివి దాని ప్రకారం మీరు అప్లై చేసుకోవాలి. ఇందులో ఎగ్జామ్ ఏమి ఉండదు, ఓన్లీ ఎవరైతే మెరిట్ మార్క్స్ ఉంటాయో వారికి మెరిట్ మార్క్స్ బట్టి సెలక్షన్ చేస్తారు. ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే చూడండి, ఈ వెబ్సైట్ ద్వారా ONGC apprenticeship.ONGC.co.in ఈ వెబ్సైట్ లాగిన్ అయ్యి మనము ఈ పోర్టల్లో ఎన్ఏపిఎస్ పోర్టల్, ఎన్ఏటిఎస్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ అవ్వాలి. రిజిస్ట్రేషన్ అయ్యి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత November 26న మనకి తెలుస్తుంది అనమాట రిజల్ట్ అనేది. మనకి ఇందులో ఏమైనా డౌట్ ఉంటే ఈ మెయిల్కి లేదా దీనికి ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మనము ఏదైనా డౌట్ని క్లియర్ చేసుకోవచ్చు. అలాగే సెలక్షన్ ఎలా ఉంటుందంటే ముందు చెప్పాను కదా, ఇందులో ఏదైనా పరీక్ష కానీ ఇంటర్వ్యూ కానీ ఉండవు. మనకి ముందు వచ్చిన మార్కులు బట్టి మన సర్టిఫికేట్ ఏవైతే ఉన్నాయో, మన అకాడమిక్ ఇయర్లో ఏవైతే మార్క్స్ వచ్చాయో దాని ప్రకారం మన మెరిట్ ఉంటే మనకి అందులో సెలెక్ట్ చేసుకుంటారు. ఆ సెక్షన్ ఏదంటే 1 year అనమాట, 12 నెలలు సెక్షన్ పూర్తి ఉంటుంది. కొన్నిటికి వేరే కూడా ఉంటుంది, ఎక్కువ కూడా కొన్నిటికి ఉండొచ్చు. నోటిఫికేషన్ చూడండి. మనకి నార్త్ ఇండియన్ సెక్టర్ అంటే ఇవన్నీ వస్తాయి. ఎన్ని ఖాళీలు ఉన్నాయి అన్నది ప్రతిదీ మనము చూసుకోవచ్చు, ఎన్ని సీట్స్ ఖాళీలు ఉన్నాయి అనేది. చూడండి, ఇక్కడ కంప్యూటర్ ఆపరేటర్కి, ఎలక్ట్రీషియను, ఎలక్ట్రానిక్స్, మెకానిక్స్, ఫిట్టరు, ఫైర్ సేఫ్టీ, ల్యాబ్ కెమిస్ట్రీ, మెకానికల్, డీజిల్, అది మెకానికల్ డీజిల్ అంటే డీజిల్ మెకానిక్ అంటారు కదా అది, సెక్రటేరియట్ ఆఫీస్ అసిస్టెంట్, ఆయిల్ అండ్ గ్యాస్,
అకౌంట్ ఎగ్జిక్యూటివ్, సివిల్ ఎగ్జిక్యూటివ్, గ్రాడ్యుయేట్, సివిల్ ఎగ్జిక్యూటివ్, డిప్లొమా, పెట్రోలియం ఎగ్జిక్యూటివ్, అంటే ప్రతి పోస్ట్ కూడా ఖాళీలు ఉన్నాయి అప్రెంటిస్షిప్కి. కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, ఫైర్ సేఫ్టీ సూపర్వైజర్, అలాగే సెక్రటరీ ఆఫీస్ అసిస్టెంట్, ఆయిల్ అండ్ గ్యాస్, అకౌంట్ ఎగ్జిక్యూటివ్, అలాగే ఎలక్ట్రీషియన్, సెక్రటరీ ఆఫీస్, అంటే ప్రతి దగ్గర ఏవైతే సెక్టర్ వైజు అక్కడ ఏవైతే ఖాళీగా ఉన్నాయో అక్కడ మనము అప్లై చేసుకోవచ్చు. చూసుకొని దీని ప్రకారం ముంబై సెక్టర్లో చూసుకోండి ఎన్ని ఉన్నాయనేది. ఇలా ప్రతిదీ కూడా మనము ఈ నోటిఫికేషన్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటారో వాళ్ళు అప్రెంటిస్కి కంపల్సరీ కావాలనుకున్న వాళ్ళు, మీకు మార్కులు ఎక్కువ ఉన్నప్పుడు లేదా ఏదైనా మీరు అప్లై చేయాలనుకుంటే ఈ NAPS, NATS ద్వారా అప్లై చేసుకోండి. మీకు అప్రెంటిస్కి బాగా ఉపయోగపడుతుంది. అప్రెంటిస్ ఒకసారి కంప్లీట్ అయిపోతే మీకు ఎక్కడైనా మీకు జాబ్ దొరికి ఛాన్స్ ఎక్కువైతే ఉంది. కంపల్సరీగా ముందు ITI కానీ ఏదైనా ఒక కోర్స్ చేసిన తర్వాత అప్రెంటిస్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. ఇవన్నీ చూసుకోండి. ఇవన్నీ కూడా ఈస్టర్న్ సెక్టర్ ఏమేమి వస్తాయి, సెక్టర్ వైజ్ ఈ నోటిఫికేషన్ అనేది ముందు డౌన్లోడ్ చేసుకుని వెబ్సైట్కి వెళ్ళి పూర్తిగా చూసి ఆ తర్వాత మీరు అప్లై చేసుకోండి. సెంట్రల్ సెక్టర్ ఇది చూసుకోండి. ముందంతా ఏజ్ క్రైటీరియా మనం చెప్పుకున్నాం కదా, 24 years, అలాగా. తర్వాత కన్సెక్షన్ 5 years, చూడండి ఇలాగ ఉంది ఏజ్ కన్సెషన్. అలా క్వాలిఫికేషన్, ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎవరైతే దీనికి ఏ ట్రేడ్కి దీనికి అప్లై చేయాలనుకుంటున్నారో ఒకసారి ఇక్కడ చూసుకోండి పాస్ చేసి. లైబ్రరీ అసిస్టెంట్కి పాస్ 10th క్లాస్ ఎగ్జామినేషన్, ఏవైతే 10th క్లాస్ పాస్ అయిన ఉంటారో దీని ద్వారా అప్లై చేసుకోండి. మెకానిక్, ఆటో ఎలక్ట్రానిక్స్, ITI, ట్రేడ్ మెకానిక్, ఆటో ఎలక్ట్రానిక్స్ ఎవరైతే ఉన్నారో వారు అప్లై చేసుకోండి NAPS ద్వారా. అలాగే కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, COPA, దీనిపై ఒక కోపా ట్రేడ్ అంటే ITI చేసి ఉంటారు కదా, ITA కోపా చేసి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోండి. అలాగే డ్రాట్స్మెన్, సివిల్ డ్రాట్స్మెన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవాలి. అలాగే ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫిట్టర్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, అలాగే ఫైర్ సేఫ్టీ టెక్నీషియన్, అలాగే మెకానిస్ట్, అలాగే మెకానిక్ రిపేర్, మెయింటెనెన్స్ ఆఫ్ వెహికల్స్, ఇలా ప్రతి ఒక్కరు ఎవరైతే ఎవరి ట్రేడ్లో ITI చేసిన వాళ్ళు. అలాగే చూడండి ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఫైనాన్స్, బీకామ్ అనమాట. అలాగే ల్యాబ్ కెమిస్ట్రీ, అనలిస్ట్, పెట్రోలియం ప్రొడక్ట్స్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు, అలాగే MSc కెమిస్ట్రీ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎగ్జిక్యూటివ్ HR అండ్ ఆయిల్ గ్యాస్, BBA చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చండి. అలాగే గ్రాడ్యుయేట్, ఎనీ గ్రాడ్యుయేట్, సెక్రటరీ ఆఫీస్ అసిస్టెంట్ ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫైర్ సేఫ్టీ సూపర్వైజర్, డిప్లొమా చేసిన వాళ్ళు. అలాగే కంప్యూటర్ అండ్ ఎగ్జిక్యూటివ్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఎగ్జిక్యూటివ్, అలాగే 3 years డిప్లొమా ఇన్ ద రెస్పెక్టివ్ డిసిప్లిన్ ఆఫ్ ఇంజనీరింగ్, అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళు NAPS ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఇన్స్ట్రుమెంట్ ఎగ్జిక్యూటివ్, ఆయిల్ అండ్ గ్యాస్, మెకానికల్ ఎగ్జిక్యూటివ్, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఎవరి ట్రేడ్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే కోర్స్ కంప్లీట్ చేస్తారో ఆ కోర్స్ చేసిన వాళ్ళు దానికి సంబంధించిన సెక్షన్లో మీరు అప్లై చేసుకోవచ్చు. NACS ద్వారా, NAPS ద్వారా. చూసుకోండి ఇక్కడ NAPS ఉంది, ఇక్కడ NATS ఉంది. అంటే ట్రైనింగ్ పర్పస్, అలాగే ప్రమోషన్ పర్పస్, అంటే సీనియారిటీ కోసం అన్ని కూడా మనము ప్రతిదీ కూడా ఎవరైతే ఇంట్రెస్ట్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ITI అయిపోయి ఇంటి దగ్గర ఖాళీగా ఉండే కంటే ఏదో ఒక అప్రెంటిస్షిప్ కంపల్సరీ చేయాలి. అది చేసిన తర్వాతనే మీకు నెక్స్ట్ అనేది ఛాన్స్ వస్తుంది. లేకపోతే ఏ కంపెనీకి వెళ్ళా మీకు ITI చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఉన్నా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిగేది అప్రెంటిస్ అయ్యిందా లేదా అని అడుగుతారు. కాబట్టి ఏంటంటే అప్రెంటిస్ అనేది కంప్లీట్ చేయండి. మీకు ఇవన్నీ చూసుకోండి ఇక్కడ. అలాగే రైల్వే కూడా అప్రెంటిస్ పడతాయి. అలాగే ఏ కంపెనీకి అప్రెంటిస్ పడినా ఏ కంపెనీకి ఒక కంపెనీలో అప్రెంటిస్ అనేది కంపల్సరీగా ITI చేసిన వాళ్ళు కానీ ఏదైనా ప్రొఫెషనల్ కోర్స్ చేసిన వాళ్ళు అప్రెంటిస్ కంపల్సరీ కంప్లీట్ చేయాలి. ఆ కంప్లీట్ చేసిన తర్వాతనే ఏవైనా మంచి ఛాన్సెస్ మీకు వస్తాయి. చూసుకోండి ఇవన్నీ కూడా. స్టైఫండ్ చెప్పాను కదా మీకు, స్టైఫండ్ ఇలా ఇస్తారనమాట. గ్రాడ్యుయేట్ మీద ఎంత ఇస్తారు, 3 years డిప్లొమా మీద ఎంత ఇస్తారు, ట్రేడ్ అప్రెంటిస్ మీద ఎంత ఇస్తారు, ట్రేడ్ అప్రెంటిస్ మీద ఎంత ఇస్తారు, ట్రేడ్ అప్రెంటిస్ మీద ఎంత ఇస్తారు. అంటే చూసుకోండి 1 year మీద 9,600, 2 year మీద 10,560. అంటే మీరు ప్రతిదీ కూడా మనం చూసుకొని ఏది ఇంట్రెస్టెడ్ ఉంటుందో ఏది బాగుంటుందో మీరు ఆలోచించుకొని మీకు అది అప్లై చేసుకోండి. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే NAPS అప్రెంటిస్ ద్వారా ఇలాగా NATS అయితే దీని మీద, అంటే ప్రతిదీ కూడా మనం ముందుగా అప్రెంటిస్ అనేది కంప్లీట్ చేయాలి. కాబట్టి మీరు చూడండి హౌ టు అప్లై మీకు చెప్పాను కదా ఎలాగ అప్లై చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని ద్వారా లాగిన్ అయ్యి ఫాస్ట్ చేసి చూడండి, మళ్ళీ తెలుసుకోండి. మీకు ఒకవేళ ఏది అవసరం అనుకుంటే ఎలాగ అప్లై చేయాలో, అవసరం అనుకుంటే కామెంట్ చేయండి. నేను ఎలా అప్లై చేయాలో మీకు చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్
ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.